ఓం నమో వెంకటేశయ్య. వాడపల్లిలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు వడ్డీవారం వెళ్ళాలా అన్నది ఒక పెద్ద డౌట్. వడ్డీవారం చేయకపోతే ఏమైనా అవుతుందా అన్నది ఒక క్వశ్చన్. వడ్డీవారం వెళ్ళాలి అనుకునేవారు అసలు ఎప్పుడు వెళ్ళాలి, 7 వారాలు అయిపోయిన వెంటనే వెళ్ళాలా లేదంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వెళ్ళొచ్చా అన్న విషయం గురించి కూడా మాట్లాడదాం. ఈ అష్టోత్తర పూజ అనేది 7 వారాల తర్వాత చేపించాలా లేదంటే 8వ వారం వడ్డీవారం అయిపోయిన తర్వాత చేపించుకోవాలా, అసలు అష్టోత్తర పూజ ఖచ్చితంగా చేపించాలా లేదంటే ఈ అష్టోత్తర పూజని ఇంట్లో కూడా చేసుకోవచ్చా అన్న విషయాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాం. మన ఈ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి, హైప్ వస్తే హైప్ ఇవ్వండి. వాడపల్లి వెళ్తూ వాడపల్లి 7 వారాలు చేస్తున్న వారందరూ కూడా దారిలో కలిసిన వారిని అసలు వడ్డీవారం ఉందా, వడ్డీవారం ఖచ్చితంగా వెళ్ళాలా అని అడుగుతున్నారు. అసలు ఈ స్టోరీ గురించి షార్ట్ గా మాట్లాడుకుందాం. వెంకటేశ్వర స్వామి వడ్డీ కదా మీకు తెలుసు కదా. కుబేరుని దగ్గర తన పెళ్లి కోసం అని తీసుకున్న అప్పుకి కలియుగం ముగిసే వరకు కూడా వడ్డీతో సహా చెల్లిస్తాను అని వాగ్దానం చేస్తారు. అంటే భక్తులు సమర్పించే ధనం స్వామివారికి కాకుండా ఆయన తీసుకున్న అప్పుకి సహాయంగా వెళ్తోంది అన్న భావన వస్తుంది. అందుకే స్వామిని అందరూ వడ్డీ కాసులు వాడ వెంకటరమణ అని పిలుస్తారు. ఇలా వడ్డీ వారం కూడా మనలో నుంచి వచ్చిందే. ఇదే భావనతో 8వ వారం వడ్డీ వారంగా వెళ్తున్నారు. అదే భావనతో 7 వారాల వ్రతం చేసేవారు కూడా చాలా మంది వడ్డీ వారం చేస్తున్నారు. మంచిదే, పూజ చేసుకుంటే తప్పేముంది, కానీ బలవంతం ఏం కాదు. అలాగే కోరిన కోరికలు తీరిన వారు, మనసుకు ప్రశాంతంగా అనిపించిన వారు ఇంకోసారి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కదా అని భావించే వారు కూడా వడ్డీ వారం అని చెప్పి ఇంకో వారం చేస్తున్నారు. ఒకరు చేస్తున్నారని ఇంకొకరు చేస్తున్నారని ఇంకొకరు, ఇలా 8 వారాలు అనేవి చేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంతకు ముందైతే 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 శనివారాలు ఇది మాత్రమే ఉండేది. వడ్డీవారం చేయకపోతే ఏమైనా అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. వడ్డీవారం చేయకపోయినా ఏమీ కాదు, చేసినా ఏమీ కాదు. మనకి భగవంతుడు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాల్సిన టైంలో ఇస్తారు. 7 వారాలు చేశాను, వడ్డీవారం చేయలేదు, అందుకే నా కోరిక ఇంకా పెండింగ్ లో ఉంది అనుకున్న వారు, నా కోరిక తీరింది కానీ నేను ఇంకా వడ్డీవారం చేయలేదు, ఏమవుతుందో ఏమో అన్న డౌట్ అయితే వద్దు. ఇద్దరిని ఒకేలా చూస్తారా వెంకటేశ్వర స్వామి. ఎవరికి ఏమివ్వాలో, ఎవరి వరకు ప్రోగ్రెస్ ఏంటో మనకంటే ఆయనకే బాగా తెలుసు. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఇంకోసారి స్వామిని చూడాలి అని అనిపించినప్పుడు, ఆ పుణ్య ప్రదేశంలో అడుగు పెట్టాలి అని అనిపించినప్పుడు ఓసారి వెళ్లి స్వామిని దర్శించుకోండి. ఇప్పుడు వడ్డీవారం వెళ్ళాలనుకునే వారికి వడ్డీవారం అసలు ఎప్పుడు వెళ్ళాలి, 7 వారాలు అయిపోయిన వెంటనే వెళ్ళాలా లేదంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వెళ్ళొచ్చా అనేది ఒక డౌట్. నార్మల్ గా అయితే ఈ టెంపుల్ ప్రాసెస్ ఏంటి అంటే 7 వారాలు కంప్లీట్ చేసుకున్నాక అష్టోత్తర పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఖాళీ అయినప్పుడు కూడా 8వ వారం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు అష్టోత్తర పూజ ఎప్పుడు చేసుకోవాలి? అష్టోత్తర పూజ అనేది ఖచ్చితంగా 7 వారాలు కంప్లీట్ చేసిన వెంటనే అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఈ అష్టోత్తర పూజ అనేది మన ఇంట్లో చేసుకోవచ్చా అనేది ఇంకో డౌట్ అనమాట. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే 7 వారాలు 7 ప్రదక్షిణలు ఖచ్చితంగా కంప్లీట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా అష్టోత్తర పూజ అనేది ఆ పుణ్యక్షేత్రంలోనే చేయాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీ. ఎందుకంటే అక్కడ ఉన్న మూర్తికి అంత ప్రాశస్యం ఉంది. మామూలుగా అక్కడ ఉన్న మూర్తి నార్మల్ గా ఒక శిలారూపం అయితే కాదు, ఎర్ర చందన మూర్తి. నార్మల్ గా అయితే మీరు ఎప్పుడైనా ఇంట్లో స్వామివారిని అష్టోత్తర పూజ చేసుకోవాలనుకుంటే అష్టోత్తరం చదివి పూజ అనేది చేసుకోవచ్చు. కానీ 7 వారాలు కంప్లీట్ చేసిన వారు ఖచ్చితంగా అక్కడైతే అష్టోత్తర పూజ చేపించుకోవాలి. ఈ అష్టోత్తర పూజ ఇంతకు ముందు సాటర్డే కూడా చేసేవారు, ఇప్పుడైతే సాటర్డేస్ చేయట్లేదు, రష్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ పూజ చేపించుకున్నాకే మన 7 వారాల సంకల్పం అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మన ఇంట్లో ఎన్ని సార్లైనా మన అష్టోత్తరం శనివారం చదువుకోవచ్చు. ఈ పూజ కోసం కొంచెం తులసి పత్రి, కొంచెం పూలు, ఎక్కువ భక్తి ఉంటే చాలు. అసలు ఈ వాడపల్లిలో అష్టోత్తర పూజకి ఏం కావాలి? ఒక టికెట్, కొంచెం తులసిపత్రి, కొంచెం పూలు, 2 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, స్వయం పాకం, ఇంతే చాలు. టెంపుల్ బయట ఈ సెట్స్ అనేవి దొరుకుతాయి. స్వయం పాకం 50 రూపీస్ ఇలా ఉంటుంది, పూజ సెట్ అనుకో 150 అలా ఉంటుంది. ఈ అష్టోత్తర పూజకి అయితే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లో అయితే వెళ్ళాలి. దూరం నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కూడా రెడీ అవ్వచ్చు, వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. సాటర్డే ఎలాగో పూజ అనేది చేయరు కదా, నార్మల్ డేస్ లో మనం అయితే వెళ్తాము. ఖాళీగా ఉంటుంది టెంపుల్, అక్కడే ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. రూమ్స్ కావాలనుకుంటే ఒక 100 మీటర్స్ దూరంలో రూమ్స్ ఉంటాయి, తీసుకోండి. స్టార్టింగ్ ప్రైస్ ఒక 800 అలా ఉంటుంది రూమ్స్. లేదు అనుకుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో రూమ్స్ ఉంటాయి. అలాగే ఫ్రెష్ అప్ అవడానికి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, అలాగే ఫ్రీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి. ఈ రూమ్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకునేవారు మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూస్తే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఈ పూజ ఒక 40 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఆ టికెట్ పట్టుకుని వెళ్తే 50 రూపీస్ లైన్ లోకి పంపిస్తారు. ఖాళీగానే ఉంటుంది, మంచిగా దర్శనం అయితే అవుతుంది. స్వామివారిని గదని చూడడం మాత్రం మర్చిపోకండి. బయటికి వచ్చాక అన్నదానం తినిరండి, ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ టికెట్స్ కావాలనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి, లేదు అనుకుంటే టెంపుల్లో ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే ఓసారి ఆ వీడియోని చూడండి. ఈ అష్టోత్తర పూజ అనేది మార్నింగ్ నుంచి ఆ రోజు టెంపుల్ షెడ్యూల్స్ బట్టి ఒక 4-5 స్లాట్స్ అనేవి ఉంటాయి. మార్నింగ్ 5 to 9 వరకు మాత్రమే ఈ పూజ స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. 9 AM తర్వాత స్వామివారి కళ్యాణం అనేది చేస్తారు. కళ్యాణం టికెట్స్ కావాలనుకునే వారు
వారు కూడా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సోమవారి కళ్యాణం అనేది ఉదయం 10 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్లో జరిగే సేవాస్ ఎలా ఉంటాయంటే పొద్దున్నే సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అయ్యి అష్టోత్తర పూజ, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వాదాలు కంటిన్యూ అవుతా ఉంటాయి. అలాగే దేవాలయ షెడ్యూల్ ను బట్టి అప్పుడప్పుడు ఐశ్వర్యలక్ష్మి హోమం టికెట్స్ ను కూడా బుకింగ్ స్లాట్స్ లో పెడతారు. కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని బుకింగ్ అనేది చేసుకోవచ్చు.